పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూలై మాసంలోను సెప్టెంబర్ మాసంలోను తృతీయ భావంలో సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. భూ సౌఖ్యం కానీ లేకపోతే వాహన సౌఖ్యాన్ని కానీ మీరు పొందగలుగుతారు. 2025 డిసెంబర్లోను 2026 జనవరిలోను షష్టమ భావంలోనికి కుజుడు రావడం వల్ల కోర్టు వ్యవహారాలంతా అనుకూలంగా ఉంటాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగం నుంచి కూడా అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కర్కాటక రాశి వారికి 2025 ఏప్రిల్ మే మాసంలో మేషరాశిలో వృషభ రాశిలో అనగా దశమ 11 లాభభావాల్లో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి నూతన ఉద్యోగాలు వస్తాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. 2025 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కన్యారాశిలోనికి రవి సంచారం వల్ల తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకారం బాగా ఉంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది. రాజకీయ నాయకులకి వారికంటే పెద్ద రాజకీయ నాయకుల సహకారం వల్ల వారు మంచి లాభాలని అభివృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది. 2025 డిసెంబర్ మాసంలోను 2026 జనవరి మాసంలోను షష్టమ భావంలోనికి ధనుసు రాశిలోకి రవి రావడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు విజయాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో రాజకీయ నాయకులు విజయాన్ని సాధించడానికి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో సూర్య భగవానుడు 60% శుభఫలితాలని, కుజుడు 40 నుంచి 50% శుభఫలితాలని అందిస్తున్నాడు. మరి ఈ కర్కాటక రాశి వారికి వారి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడిని సానుకూలపరచుకోవడానికి లలితాదేవి యొక్క దర్శనం చేసుకోండి. నిత్యం లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. సోమవారం రోజు 1 కేజీ బియ్యం మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ దానం చేయండి. అలా చేస్తూ నిత్య గణపతి ఆరాధన చేస్తూ దుర్గా పూజ చేస్తూ మీకు నచ్చిన గురుదేవులను మీరు దర్శించుకుంటూ మరింతగా మంచి ఫలితాలు పొందాలని ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.